హలో హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐ డూ వాట్ ఐ లవ్. ఈరోజు బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ ట్రేడింగ్ స్ట్రైక్ ప్రైస్ ఫస్ట్ ఎంట్రీ వచ్చేసి 47,100 151 రూపీస్లో బై చేశాను. కొంచెం 30-40 పాయింట్స్ పాజిటివ్లోనే ఉంది. సో సరే ఎంతకైనా మంచిది, మార్కెట్ ఇవాళ క్లారిటీ లేదని చెప్పేసి హెడ్జింగ్ గురించి అని పుట్ కూడా వేశాను అనమాట. 45,300. సో అది 140లో తీసుకున్నాను. సో ఇంకా కాల్ ఎగ్జిట్ చేద్దాము అనేటప్పటికీ నాకు అది ఎగ్జిట్ ఛాన్స్ దొరకలేదు. ఇంకా స్టాప్ లాస్ పెట్టి వదిలేసాను అనమాట. 155 రూపీస్కి స్టాప్ లాస్ పెడితే ఇమీడియట్గా ఒక 3-4 సెకండ్స్లోనే హిట్ అయిపోయింది. ఫాస్ట్గా హిట్ అయిపోయింది. కాల్లో నుంచి అయితే బయటపడ్డాను, పుట్టు ఉండిపోయింది. సో ఇంకా పుట్కి సపోర్ట్ కావాలి కదా, మార్కెట్ క్లారిటీ లేదని చెప్పేసి మళ్ళీ ఇంకో కాల్ బై చేశాను. 47,200 అది 130 రూపీస్ 20 పైసల్లో బై చేశాను. ఇంకా బై చేసిన దగ్గర నుంచి ఒక 20 పాయింట్స్ అలా వచ్చాయి అనుకుంటా, 20-30 పాయింట్స్. అంతే. ఇంకా అక్కడ నుంచి డాన్సింగ్ ఇంకా మీరు చూస్తున్నారు చూడండి. 53, 56, 54, 57, 61 అలా రన్ అవుతూ ఉందన్నమాట మార్కెట్లో. ఓపిక అనేది మస్ట్ అండ్ షుడ్ అండి. ఓపిక లేని వాళ్ళు మార్కెట్లో ట్రేడింగ్ చేయలేరు, చేయకూడదు. ఇంకా ఓపిక లేకపోతే మనకి ప్రాఫిట్స్ ఉండవు, ఎక్కువ మొత్తం లాసెస్ చూస్తామన్నమాట. ఓపిక లేకపోతే మనం ఏం చేస్తాం, ఇంకా మార్కెట్ పడిపోతుంది కదా, డబ్బులు పోతున్నాయని చెప్పేసి ఇమీడియట్గా ఎగ్జిట్ కొట్టేస్తాం. సో దానివల్ల లాసెస్ అనేవి ఎక్కువ బేర్ చేయాల్సి ఉంటుంది. సో మస్ట్ అండ్ షుడ్ పేషెన్సీ ఉండాలి మార్కెట్లో. సో పేషెన్సీ లేని వాళ్ళు మార్కెట్లో ఎంట్రీస్ తీసుకోవటం వేస్ట్. రన్నింగ్ నేను లైవ్ అయితే చూపించట్లేదు, రన్నింగ్ మార్కెట్ చూపిస్తున్నాను. బట్ రన్నింగ్ మార్కెట్ అయినప్పటికీ కూడా మీకు కొంచెం ఐడియా వస్తుంది కదా, కనిపిస్తుంది కదా ఎలా రన్ అవుతుంది అనేది, అప్ అండ్ డౌన్స్ ఎలా ఉన్నాయని చెప్పేసి. సో ఈవెన్ పుట్ తీసుకున్నా కానీ కాల్ తీసుకున్నా కానీ కూడా రెండిట్లో నుంచి కూడా నేను 1/2 అవర్ 40 మినిట్స్ అయిపోయినా కానీ బయటపడలేదు ఈరోజు. సో అంత అప్ అండ్ డౌన్ ఉంది మార్కెట్. హెవీ వాల్టిలిటీ లేదు కానీ డాన్సింగ్లో ఉంది. సో ఆ డాన్సింగ్ మార్కెట్లో మనకి ఏది కూడా ఎగ్జిట్ దొరకలేదు. నా పుట్టు దొరకలేదు, నా కాలు దొరకలేదు. సో దానివల్ల వెయిటింగ్ పీరియడ్ ఎక్కువ అయిపోయింది. సో ఈరోజు లాస్ లేకుండా, ఎక్కువ ప్రాఫిట్స్ లేకుండా ఓన్లీ 135 రూపీస్ ప్రాఫిట్ అనమాట. సో దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే, అందరికీ కూడా తెలిసిన వాళ్ళు మాత్రమే ఆప్షన్ ట్రేడింగ్ కానీ ఫ్యూచర్ ట్రేడింగ్ కానీ చేయండి. తెలియని వాళ్ళు చేయకండి, తెలుసుకొని చేయండి, తెలిసిన వాళ్ళ ద్వారా చేయండి. బయట క్లాసెస్ చెప్తున్నారు చాలామంది, సో వాళ్ళ ద్వారా నేర్చుకోండి. లేకపోతే యూట్యూబ్లో క్లాసెస్ ఉన్నాయి, వాళ్ళ ద్వారా నేర్చుకోండి. సో బయింగ్ ఏంటి, సెల్లింగ్ ఏంటి, ఎగ్జిట్ ఎక్కడ చేయాలి, అసలు స్ట్రైక్ ప్రైస్ అంటే ఏంటి, సో ఫ్యూచర్ అంటే ఏంటి, బ్యాంక్ నిఫ్టీ అంటే ఏంటి, నిఫ్టీ అంటే ఏంటి, అవన్నీ తెలుసుకొని మీరు బై చేయటం అనేది చేయండి. ఒకవేళ మీకు ఆల్రెడీ ట్రేడింగ్ అకౌంట్ ఉంటే మీరు ఆప్షన్స్ మాత్రం చేయకండి. దయచేసి నేను చెప్తున్నాను, ఆప్షన్స్ చాలా ఐడియా ఉన్నవాళ్ళు, నాలెడ్జ్ ఉన్న వాళ్ళే ఆప్షన్స్ అటెంప్ట్ చేయగలరు, అదర్వైజ్ చేయలేరనమాట. డేర్నెస్ లేకుండా ఆప్షన్స్ అటెంప్ట్ చేసామనుకోండి, డబ్బులు పోయినాయి అంటే మనం ఏం చేయలేమన్నమాట, చేతులారా పోతాయి. మీరు చూస్తున్నారు కదా మార్కెట్ ఎలా రన్ అవుతుందో. సో నేను ఎక్కువ లాట్స్ కూడా తీసుకోవట్లేదు, మార్కెట్ ఎక్కువ వాల్టిలిటీ ఉందని చెప్పేసి ఓన్లీ 1 లాట్, అదర్వైజ్ 2 లాట్స్ అలా తీసుకుంటున్నాను. సో నేను ఎక్కువ లాట్స్ తీసుకున్న రోజు కూడా మీకు చూపిస్తాను, ఎలా అప్ అండ్ డౌన్స్ అవుతాయి మార్కెట్లు అనేవి, ఎంతెంత డబ్బులు పోతాయి అనేవి. సో ప్రస్తుతానికి నేను ఒక్కొక్క లాట్ 2 లాట్సే చేస్తున్నాను కాబట్టి నేను చూపిస్తున్నాను అలా. రీసెంట్గా లాస్ట్ వీక్లో 10 లాట్స్ వేసాను కదా, అప్పుడు చూపించాను. బట్ నేను తొందరగా ఎగ్జిట్ తీసేసాను కాబట్టి గెయిన్స్లో బయటపడ్డాను. సో మనం డబ్బులు వస్తున్నాయి కదా అని చెప్పి పొజిషన్స్ హోల్డ్లో పెట్టుకొని అలా వెయిట్ చేసామనుకోండి, మనల్ని వెయిటింగ్ లిస్ట్లోనే పెడుతుంది. ఇంకా మనం డబ్బులు పోయినాయి కదా, ఇంకా వస్తాయేమో అని చెప్పేసి డబ్బులు వేస్తూ పోతాము, అవి పోతానే ఉంటాయి ఇంకా. అందుకని చెప్పి టెన్షన్ పడి ఎంట్రీస్ తీసుకోకూడదు, టెన్షన్ పడి ఎగ్జిట్ తీసుకోకూడదు. ఓపికతో ట్రేడింగ్ అనేది చేయాలి. ఆ
అదర్వైజ్ స్టాప్ లాస్ వేసేసుకోవాలి ముందుగానే. స్టాప్ లాస్ మనము ప్లేస్ చేసుకున్నాం అనుకోండి, సో కొంచెం లాసెస్తో బయటపడతాం అనమాట. వితౌట్ స్టాప్ లాస్ ఆప్షన్ ట్రేడింగ్ అనేది చేయకూడదు. ఆప్షన్ ట్రేడింగ్ అనేది కాదు, ఏ ట్రేడింగ్ అయినా కానీ కూడా స్టాప్ లాస్ లేకుండా చేయకూడదు. సో స్టాప్ లాస్ లేకుండా చేస్తే ఏమవుతుందంటే మార్కెట్లో ఏదైనా న్యూస్ వచ్చినా సరే, లేకపోతే హెవీ వాలటిలిటీ ఉన్నా సరే, సడన్గా క్యాండిల్స్ పడినా సరే, 3-4 క్యాండిల్స్ పడ్డాయంటే మొత్తం జీరో అయిపోయే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సరే, అంటే ఇమీడియట్గా అదే రోజు అయిపోవు, ఎక్స్పైరీ వచ్చినప్పటికీ జీరో అయిపోతాయి, బట్ ప్రీమియం మాత్రం తగ్గిపోతుంది. సో మనం 200ది కొన్నది కాస్త 100కి రావచ్చు, 150కి కూడా రావచ్చు అనమాట. సో అందువల్ల చాలా జాగ్రత్తగా చేయాలి, భయపడే వాళ్ళు అసలు చేయకూడదు అనమాట. అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఐ డూ వాట్ ఐ లవ్. అండ్ 135 రూపీస్ ఎక్కడొచ్చింది అని చెప్పేసి మీకు ఎవరైనా చూసే వాళ్ళకి కన్ఫ్యూజ్ అని అనిపిస్తే వీడియో లాస్ట్ వరకు వాచ్ చేయండి, మీకు లాస్ట్లో కనిపిస్తుంది 135 రూపీస్ అనేది. థ్యాంక్ యూ.